ఒక పుల్వామా అటాకో, పఠాన్‌కోట్ అటాకో జరిగినప్పుడు, ఆ ఇన్సిడెంట్ చేయించిన పాకిస్తాన్‌కి తెలీదా? భారతదేశంలో ఎలక్షన్స్ ఉన్నాయని. తెలిసి గూడా ఎందుకు జేసింది? ఆ ఇన్సిడెంట్ చేస్తే అప్పుడేమన్నారు వాళ్ళు, అట్లాగే ఇక్కడ మనోడు గూడా ఏమన్నాడు, 56 అంగుళాల ఛాతీకి బుద్ధి జెప్పారు వాళ్ళు అంటూ మన రాహుల్ గాంధీ లాంటోడు మాట్లాడాడు. అట్లాగే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి తీవ్రవాద నాయకుడు మసూద్ అజర్ లాంటోడు అదే మాట్లాడాడు. బట్ ఆ 56 అంగుళాల ఛాతీ, ఆ ఛాతీ గురించి తన గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసుకోలేదు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తే సర్జికల్ స్ట్రైక్స్ 1 జరిగింది. సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగింది. అది ఇక్కడ జరిగేటటువంటిది. ఇప్పుడు అది తెలిసి కూడా బీహార్ ఎలక్షన్స్‌కి ముందు జరిగితే, ఇప్పుడు ఈ ఉన్మాద బ్యాచ్, యాంటీ మోడీ బ్యాచ్, యాంటీ హిందూ బ్యాచ్, ప్రో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు, ప్రో టెర్రరిస్టులు, ప్రో పాకిస్తాన్, ప్రో ఆఫ్ఘనిస్తాన్, ప్రో అరాచకం, ఈ దరిద్రులందరూ కలిసి నిన్నటించి ఒక పోస్ట్ బిగిన్ చేశారనమాట. మోడీ ప్రతిసారి ఎలక్షన్స్ అప్పుడు ఎట్టాంటివి చేయించుకుంటాడు అన్నటువంటిది. ఇదివరకు గనక 19 ఎలక్షన్స్ అప్పుడు మన దరిద్రులు కూడా అదే మాట్లాడారు కదా! అట్లాగా మాట్లాడుకొచ్చారనమాట. ఏది ఇదేదో ఎట్లాంటి స్థాయికి దిగజారిపోయారంటే ఈళ్ళు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పారు అది కేవలం సీఎన్‌జీ బ్లాస్ట్ అంతే. సీఎన్‌జీ సిలిండర్‌లు పేలినాయి అంతే తప్పించి దాని వెనకాల ఏ ఉగ్రవాద చర్య లేదన్నారు అన్నట్టు. అది ఫ్యాక్ట్ చెక్ ఖండించింది ఏది మనకు సంబంధించినటువంటి పీఐబీ వాళ్ళు. అంటే మన దేశంలో చివరికి మనం చచ్చిపోతున్నా, చంపిన మనిషి ఎదురుగుండా ఉన్నా సరే, అబ్బెబ్బే వాడు కాదండి, వాడి ఉద్దేశ్యం వేరండి అని చెప్తారు. స్వతంత్రం వచ్చిన నాడు గనక కాశ్మీర్‌ని బేస్ చేసుకొని ఊచకోత జరిగితే ఏమి లేదని మన పుస్తకాల్లో రాసి ఇప్పటికి మనల్ని నమ్మించినట్టుగానే ఇప్పుడు మన కళ్ళెదురుగుండానే జరుగుతుంది. దీన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఆ రోజున ఎంత అరాచకాలు జరిగినాయి. ఈవెన్ కాశ్మీర్‌లో జరిగినటువంటి అరాచకాలను ఎట్లా కవర్ చేశారన్నది.